Hi guys, welcome to Basic Tech Telugu channel. Subscribe to Basic Tech Telugu channel for more updates. ఈరోజు మనమైతే ప్రాబ్లమ్స్ ఆన్ గ్రాఫ్స్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. అది కూడా గ్రాఫ్స్ మీద. మనకిచ్చే క్వశ్చన్స్ గ్రాఫ్స్ మీద ముందుగా బాగా చూసుకోండి. గ్రాఫ్ని బాగా అర్థం చేసుకోండి. తర్వాతే ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. గ్రాఫ్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ హోల్ ఉంది, ఎక్కడ డాట్ ఉంది అనేది. ఇక్కడైతే y f of x అనే ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ తాలూకు గ్రాఫ్. క్వశ్చన్ ఏమిస్తాడంటే మనకి ప్రతి పాయింట్ మీద కనుక్కుందాం. ఎక్స్ ఉన్న చోట ఎక్స్ వాల్యూస్ ఉన్న ప్రతి పాయింట్ దగ్గర మనం లిమిట్ కనుక్కుందాం. ఫస్ట్ ఫైండ్ ది లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు -1 ఫర్ f of x ఫంక్షన్. దీనికి ఏం చేద్దాం, LHL RHL రెండు కనుక్కోవాలి. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు -1 - f of x ఏమవుతుంది, -1 నుండి వస్తుంది. అక్కడ యారో చూడండి, 0. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు -1 ప్లస్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇక్కడ -1 అంటే -1 వస్తుంది. Here LHL is not equal to RHL, therefore limit does not exist. Limit exists if and only if LHL is equal to RHL. We know that condition, so that's why here limit does not exist in limit x approaches to -1 f of x. Next B, ఇంకొక పాయింట్ దగ్గర చూద్దాం. లిమిట్ x approaches to 0 f of x ఫంక్షన్ వన్ వాల్యూ, ఫైండ్ ది వాల్యూ. అప్పుడేమో లిమిట్ x approaches to 0 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ f of x is equal to ఏమవుతుంది, what do we get, 0. limit x approaches to 0 minus f of x is equal to 0. Then we want to find the RHL. Limit x approaches to 0 plus f of x is equal to that's also a 0. Therefore here LHL is equal to RHL. By the condition of limit exists if and only if LHL is equal to RHL, therefore here limit x approaches to 0 f of x limit exists and its value is 0. Then we will find to next point, limit x approaches to 1 f of x function. What's the value of limit x approaches to 1 f of x? And find limit x approaches to 1 minus f of x is equal to 1 minus అంటే ఏమొస్తుంది, -2 వస్తుంది guys, -2. LHL is -2. Then we want to find the RHL. Limit x approaches to 1 plus f of x is equal to 0. Here LHL is not equal to RHL, therefore limit does not exist. Remind this, limit exists if and only if LHL is equal to RHL. Then we will move to the next problem. Limit x approaches to 2 f of x. Here LHL is equal to 1 and also RHL is equal to 1. Here LHL is equal to RHL, therefore limit exists and its value is 1. Next move on to the next question on this graph only. Limit x approaches to x0 f of x exists at every point x approaches to x0 point x0 in 1, 3 నెంబర్ లైన్ తీసుకోండి. అంటే ఆ ఇంటర్వెల్లో ఆ ఇంటర్వెల్ 1 నుండి 3 దాకా ఉన్న ఇంటర్వెల్లో ప్రతి లిమిట్ అంటే ప్రతి పాయింట్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ప్రతి చోట లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఒక మిడ్ పాయింట్ దగ్గర LH1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దగ్గర RHL ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది. 3 దగ్గర రైట్ హ్యాండ్ సైడ్గా అది 3 అనేది
అక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది. యారోస్ ద్వారా మనం ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు. ముందుగా యారోస్ వేసుకోండి గ్రాఫ్ ఇచ్చినప్పుడు. ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఆర్హెచ్ఎల్ కదా. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్స్ వాల్యూ ఈజ్, ఇక్కడ పక్కన గ్రాఫ్ ఇచ్చాను చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుద్ది 0 వస్తుంది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 3 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక మిడ్ పాయింట్ దగ్గర చూద్దాం. అట్ 2 మిడ్ పాయింట్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. Here we get the answer 1. Limit x approaches to 2 f of x is equal to 1. Just before only we done the limit x approaches to 2 f of x is equal to 1. So we can directly write limit exist. Therefore here 1 in interval 1 comma 3 every interior point has limit exist limit. Okay guys, I hope you enjoyed this session. Subscribe to BC Tech Telugu channel. Thank you for watching. Share, like and subscribe.